2029లో ఈ ప్రపంచం అంతం కాబోతుందా? నాసా అండ్ ఇస్రోలు 2029లో ఒక అతిపెద్ద ప్రమాదం రాబోతుందని ప్రజలకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాయి? అసలు ఆ ప్రమాదం ఏంటి? అమ్మాయిలు వాడే లిప్స్టిక్స్ ని పురుగుల్ని చంపి తయారు చేస్తారా? అసలు ఈ లిప్స్టిక్స్ లో ఏమేం కలుపుతారు? చైనా కట్టిన ఒక అతిపెద్ద డ్యామ్ కారణంగా మన అందరి బరువులు పెరిగాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. చైనా కట్టిన ఒక డ్యామ్ కారణంగా మన వెయిట్ పెరిగింది. అది ఎలాగో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ విషయం వింటే మీరంతా ఆశ్చర్యపోతారు. మన దేశంలోని మొత్తం 140 కోట్ల మంది ప్రజల్లో మీరు టాప్ 10లో ఉండాలంటే నెలకు ఎంత సంపాదించాలో తెలుసా? కేవలం 25,000. మీరు నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తుంటే మీరు దేశంలోని టాప్ 10 ప్రజల్లో ఒకరు. అదే టాప్ 5లో ఉండాలి అంటే నెలకు 60,000, టాప్ 3లో ఉండేందుకు నెలకు 1,00,000 రూపాయలు. ఒకవేళ మీరు నెలకు 3,70,000 కంటే ఎక్కువగా సంపాదిస్తుంటే మీరు దేశంలోని టాప్ 1% జనాభాలో ఒకరు. ప్రజెంట్ మన దేశంలో పెరుగుతున్న ధరలు, ప్రజల లివింగ్ స్టైల్ చూస్తుంటే మీరు టాప్ 3లో పక్కాగా ఉండాలి. ఒకవేళ మీరు టాప్ 3 కంటే తక్కువగా సంపాదిస్తుంటే మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు చెప్పండి, ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మీరు జీవితాంతం హెల్దీగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ ని ఆర్డర్ చేస్తే అందులో అతనికి ఒక మనిషి ఫింగర్ వచ్చింది. అదే ఒక వ్యక్తి బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతనికి కర్రీలో ఒక పెద్ద చనిపోయిన ఎలక వచ్చింది. ఒక వ్యక్తి హోటల్ నుంచి ఫిష్ కర్రీని ఆర్డర్ చేస్తే అందులో ఇదిగో ఈ విధంగా పురుగులు కదులుతూ కనిపించాయి. ప్రజెంట్ మార్కెట్లో జరుగుతున్న మోసాలు, హోటల్స్లో వండుతున్న ఆహార పదార్థాలు చూస్తుంటే వాటిని తినడం వల్ల మీ ఆకలి తీరుతుందేమో కానీ మీ ఆయుష్ మాత్రం తగ్గుతుంది. కాబట్టి మీరు హెల్తీగా ఉండాలి అంటే బయట ఫుడ్ తినడం మానేయండి. అయినో కంప్లీట్గా మానేయడం చాలా కష్టం, కాకపోతే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఈ కాలంలో మీరు హోటళ్లకు వెళ్ళి చికెన్, మటన్ బిర్యానీ తినే బదులు ఇంట్లో గొడ్డు కారం తినడం బెటర్. ఎందుకంటే ఈ బిర్యానీలో వాడే ఆయిల్, మసాలాలు అండ్ వాళ్ళు ఉపయోగించే చికెన్, మటన్ అన్నీ కూడా మీ హెల్త్ని నాశనం చేసేవే ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, సరే బిర్యానీ తినడం మానేద్దాం, కానీ స్నాక్స్ తినడంలో తప్పేముంది అని. అలాంటి వారికి చెప్తున్నాను, రీసెంట్గా ఒక వ్యక్తి చికెన్ షవర్మా తినడంతో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడు. జస్ట్ చికెన్ షవర్మా. అందుకే సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్ని తినండి. కష్టంగా ఉన్నా వండుకొని తినండి. అదే మీకు, మీ ఆరోగ్యానికి మంచిది. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ వీడియో చూశాక మీలో చాలా మంది అమ్మాయిలు లిప్స్టిక్ ని వాడాలంటే భయపడతారు. లిప్స్టిక్ వాడే ప్రతి అమ్మాయి దాన్ని టేస్ట్ చేసే ఉంటుంది. అయితే అమ్మాయిలు ఈ వీడియో మొత్తం చూశాక దాని టేస్ట్ ఎలా ఉంటుందనేది కింద కామెంట్లో చెప్పండి. విషయం ఏమిటంటే లిప్స్టిక్ లోని ఆ రెడ్ కలర్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగుల నుంచి వస్తుంది. క్యాక్టస్ మొక్కలపై పెరిగే ఈ పురుగులను కోచినల్ ఇన్సెక్ట్స్ అంటారు. వీటిని ఎక్కువ మొత్తంలో పట్టి, చంపి, గ్రైండ్ చేస్తారు. అప్పుడు ఇదిగో ఈ రెడ్ కలర్ లో లిక్విడ్ తయారవుతుంది. దీన్నే కార్మిన్ అంటారు. ఈ కార్మిన్ నుంచే లిప్స్టిక్ ని తయారు చేస్తారు. కేవలం లిప్స్టిక్ లోనే కాదు, అనేక కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో దీన్ని వాడతారు. అయితే ఈ విషయం లిప్స్టిక్స్ బాక్స్ పైన రాసి ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ లా ప్రకారం 30 గ్రాముల కంటే తక్కువ బరువున్న ప్రొడక్ట్స్ పైన ఇంగ్రీడియంట్ లిస్ట్ రాయకుండా పర్లేదు. ఇప్పుడు మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, ఈ లిప్స్టిక్ ని వాడే వెజిటేరియన్ అమ్మాయిలు ఇప్పుడు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? బై ద వే, ఈ లిప్స్టిక్ టేస్ట్ ఎలా ఉంటుంది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఎవరితో షేర్ చేయాలో మీకు బాగా తెలుసు, వెంటనే ఆ పని చేయండి. మీ అందరికీ ఒక వెరీ గుడ్ న్యూస్. ఇకపై నుంచి బయట ఎవరైనా షాప్ వాళ్ళు లేదా షాపింగ్ మాల్ వాళ్ళు మీకు వస్తువుల్ని ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకు అమ్మినా లేదా నాసిరకం వస్తువులు అమ్మినా వాళ్ళపైన డైరెక్ట్గా వాట్సాప్ నుంచి కన్స్యూమర్ హెల్ప్ లైన్కి కంప్లైంట్ చేయొచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఇదిగో ఈ నంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఈ నంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు మీ కంప్లైంట్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేశాక మీరు కంప్లైంట్ చేసిన ఆ షాప్ కీపర్ పైన యాక్షన్ తీసుకునే వరకు ఆ కంప్లైంట్ స్టేటస్ని మీరు వాట్సాప్లో ట్రాక్ చేయవచ్చు. నిజంగా అమేజింగ్ కదా? ఇకపై నుంచి బయట ఎవరైనా షాప్ కీపర్ లేదా షాపింగ్ మాల్ వాళ్ళు మీతో ఓవర్గా బిహేవ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళపైన కంప్లైంట్ చేయండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి.
చాలా మంది ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ట్రిప్లకు వెళ్ళినప్పుడు కార్లోనే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది అయితే కార్ ఇంజన్ని రన్నింగ్లో ఉంచి ఏసీ ఆన్ చేసి ఏసీ బయటకు పోతుందేమో అని విండోస్ అన్ని క్లోజ్ చేసి నిద్రపోతారు. అలా చేయడం చాలా డేంజరస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి బాగా తాగి తన కార్లో ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయాడు. కానీ కార్లోని పెట్రోల్ అయిపోవడంతో ఏసీ అండ్ ఇంజన్ ఆఫ్ అయిపోయాయి. దాంతో అతనికి లోపల ఆక్సిజన్ అందక చనిపోయాడు. అలాగే రీసెంట్ గా ఒక చిన్న పాపను తన పేరెంట్స్ కార్లో మర్చిపోవడంతో గాలి ఆడక తను కూడా చనిపోయింది. ఇలా మీతో జరగకుండా ఉండాలి అంటే మీరు కార్లో నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా విండోస్ని కాస్తైనా డౌన్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, కార్లో గాలి ఆడినప్పుడు లేచి బయటకు రావచ్చు కదా అని. కానీ అలా రాలేం. కారణం, మనం నిద్రలో ఉన్నప్పుడు ఆల్రెడీ మత్తులో ఉంటాం. పైగా కారులో ఆక్సిజన్ ఒక్కసారిగా తగ్గదు, మెల్లమెల్లగా తగ్గుతుంది. దాంతో మన శరీరానికి చేరాల్సిన ఆక్సిజన్ కూడా మెల్లగా తగ్గి మెటబాలిక్ యాక్టివిటీ తగ్గుతుంది. తగిన ఆక్సిజన్ లేక బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గి మనం మరింత మత్తులోకి జారుకుంటాం. అలా చివరికి ప్రాణం పోతుంది. కార్ ఇంజన్ని ఆన్ చేసి ఏసీని ఆన్ చేసి మనం కార్లో నిద్రపోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే విండోస్ని ఖచ్చితంగా డౌన్ చేయండి. దాని ద్వారా ఎయిర్ వెంటిలేషన్ కాస్తైనా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ లో తీశారు. ఇందులో ఉంది ది ఫేమస్ మారడోనా, పీలే, ప్లాటినీ. వీళ్ళంతా ఫుట్బాల్లో దిగ్గజాలు, అప్పటి వెరీ ఫేమస్ సెలబ్రిటీలు. మారడోనా ఆ సమయంలో డ్రగ్స్ కి అగెన్స్ట్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ప్లాటినీ కరప్షన్ కి అగెన్స్ట్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే ఈ పీలే చిల్డ్రన్ రైట్స్ కోసం పోరాడుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే డ్రగ్స్ కి అగెన్స్ట్ గా పోరాడిన మారడోనా వాటికి కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయాడు. కరప్షన్ కి అగెన్స్ట్ గా పోరాడిన ప్లాటినీ అవినీతికి పాల్పడి చివరికి ఫుట్బాల్ నుంచి బ్యాన్ చేయబడ్డాడు. చిల్డ్రన్ రైట్స్ కోసం పోరాడిన పీలే తన దగ్గర పనిచేసే ఒక లేడీతో అఫైర్ పెట్టుకుని ఆమెకు పుట్టిన పాపను యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేశాడు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే